నేటి దిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రవక్త అయిన మీకా గారి ద్వారా ప్రభువారు తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు బబులోనునకు వెళ్తారని, ఆ స్థలమందు దేవుడు వారికి రక్షణ కలుగజేస్తారని, తమ శత్రువుల చేతుల్లో నుండి విమోచిస్తానని ఇక్కడ వాగ్దానం చేయటం మనం గమనించగలం. చదవబడినటువంటి ఈ వాగ్దానం, దాని నెరవేర్పు 100 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ముందుగానే ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ గ్రంథాన్ని రచించినటువంటి ప్రవక్త మీకా గారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో ఈ సంగతులను ప్రజలకు తెలియచేయటం మనం గమనించగలం. మీకా అనేటటువంటి అతని పేరు గల అర్థం యెహోవా వంటి వాడు ఎవడు అని. ఈ మీకాను గురించినటువంటి విషయాలు ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలం. అతడు గాతు నగరం సమీపంలో ఉన్న మొరేషెతను గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాక అతడు తానున్నటువంటి సమాజంలో న్యాయం విషయంలో, నీతి విషయంలో అతడు పేదల పక్షంగా ఎందరైతే నిరాధారులుగా ఉన్నారో వారందరికీ ఎంతో దగ్గర వ్యక్తిగా జీవించినటువంటి భక్తుడు. అయితే ఈ భక్తుని ద్వారా ఈ మీకా గ్రంథంలో ప్రభువారు తన ప్రజలకు తెలియచేసినటువంటి మాట ఏంటంటే, నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించునని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, సహజంగా మనం క్షేమకరమైనటువంటి స్థలాల్లో, సుఖవంతమైనటువంటి పరిస్థితుల్లో మనము మేలును అనుభవించగలము అనేటటువంటి ఆలోచన చేత జీవించేవారం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో కలవరపడుతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం. ఏదో ఒక నష్టం మన మీదకు వస్తుంది అనేటటువంటి భయం మన హృదయాల్లో ఉంటుంది. అయితే దేవుడు తాను వాగ్దానం చేసినటువంటి తన ప్రజల విషయంలో ఆయన ఏది మనకు శ్రమ కలుగునని మనం తలుస్తామో, ఇబ్బంది కలుగునని తలుస్తామో, ఆ స్థలమందు మనం విశ్వసించినటువంటి దేవుడు ఆయన మనకు రక్షణను అనుగ్రహించగలిగిన దేవుడు, విమోచన కలుగు చేయగలిగినటువంటి దేవుడు. ఆ కారణాన్ని బట్టి కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు 23వ కీర్తన 4వ చరణంలో తెలియచేసినటువంటి మాట, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పి ఇక్కడ తనకు రక్షణ కలుగు చేయగలిగిన దేవుని గురించి ఈ మాటలను తెలియచేయటం మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథములో అనేక సంఘటనలలో వారికి నష్టము, నాశనం కలిగేటటువంటి విషయాలలో ప్రభువారు ఆ పరిస్థితులలో వారికి రక్షణ కలుగు చేసినటువంటి విషయాలు ఎన్నో మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు జీవిస్తున్న పరిస్థితులు కఠినతరంగా ఉన్నాయా? ప్రాణాపాయ పరిస్థితులుగా ఉన్నాయా? కృంగదీసే పరిస్థితులుగా ఉన్నాయా? అధైర్యపడకండి. బబులోనును ఈ పురములోనికి అనగా బాధను, కష్టాన్ని అనుభవించినటువంటి పరిస్థితుల్లో మీరున్నటువంటి ఈ జీవిత దినాల్లో అధైర్యపడక, ఎవరైతే మనకు రక్షణ కలుగుటకు కారణమై ఉన్నటువంటి దేవుడుగా ఉన్నారో, మీరు విశ్వసించినటువంటి దేవుడు నిశ్చయముగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన నాడు వారికి ఏ విధముగా రక్షణ కలుగు చేస్తానని, విమోచిస్తానని వాగ్దానం చేశారో, ఆ దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి మనకు కూడా ఈ మాటల చేత మనకు ఆయన ధైర్యాన్ని ప్రకటిస్తున్నారు. నిశ్చయముగా ఆయన చేయ మేలును మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ప్రభు వాగ్దానం చేస్తున్న ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు నిశ్చయముగా పాత్రులగుదురుగాక. కలవరపడక, అధైర్యపడక, కృంగిపోక, నేడు చదివినటువంటి ఈ వాక్య భాగంలోని దీవెనలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు కలుగు చేసి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్నటువంటి ఈ మాటల ద్వారా బబులోను పురములో నాడు వారికి ఏ విధముగా రక్షణ కలుగు చేస్తానని, విమోచిస్తానని వాగ్దానం చేశారు.
నేడు ఈ మాటలు విన్నటువంటి నా ప్రియులకు కూడా మీరు నిశ్చయముగా ఈ మేలులను వారికి అనుగ్రహించుదురుగాక. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి, దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులకు మేలు కలుగు చేసి కాపాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్. నేడు